ఏయ్, ఇలాంటి వాళ్ళని ఎక్కువగా నమ్మకు. ఆ పిల్ల నిన్ను నమ్ముకొని వచ్చింది, జాగ్రత్త. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, అందరం కలిసి ఇక్కడి నుంచే వెళ్దాం. సర్లే వెళ్ళు. గుడికైనా సినిమాకైనా ఫంక్షన్కైనా నువ్వు లేకుండా వెళ్ళటం మాకు అలవాట్లేదు, చేసుకోం కూడా. ఉషా, వాడే వీళ్ళని చంపుంటాడు. వాడిని గుర్తుపడతావా? వాడిని ఎప్పుడు చూసినా గుర్తుపడతాను సార్. వాడి మొహం నాకు బాగా గుర్తుంది సార్. ఏంటమ్మా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు దిగులు పడుతూ కూర్చున్నావా? రేపు నేను నిన్ను ఒక మాట అన్నా, అప్పుడు నన్ను ఇలాగే దూరం పెడతావా? అలా అనకు తాతయ్య. నువ్వు చేసింది చాలా తప్పమ్మా. నేను నీకు కేవలం ఆకలేస్తే అన్నం పెట్టాను, కానీ రేఖమ్మ నీకు ఆకలి తీర్చడంతో పాటు ఆప్యాయతను కూడా పంచింది, చదువు చెప్పించింది. అలాంటి మనిషి నీ మీద చేయి చేసుకుందని దూరం పెడతావా? పెట్టే చేతికి కొట్టే అధికారం కూడా ఉంటుందమ్మా, అది మర్చిపోతున్నావు. లేదు తాతయ్య, అమ్మ కొట్టిందని నేను అలా చేయలేదు. మరెందుకు చేసావు సంధ్య? పోనీ నేను చెప్పనా? నేనెంత చెప్పినా మీ అమ్మ మీద నీకున్న అభిప్రాయం మారలేదు. నేను చెప్పిన మాటల కంటే కొట్టిన చెంపదెబ్బ కంటే ఎవరో మీ అమ్మ గురించి అన్న మాటలు నిన్ను బాగా కలవరపెట్టాయి. ఆ బాధలోంచి బయటికి రాలేకపోతున్నావు, నలుగురిలోనూ కలవలేకపోతున్నావు, అంతేగా? అవునమ్మా, నిజంగా అంతే. ఎంత మర్చిపోదామన్నా నా వల్ల కావటం లేదు. అందుకే ఉషకి ఇంట్లో ఉండి కూడా నేను లేనని చెప్పి బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. పిచ్చిదానా, నేను నిన్ను నీకంటే చాలా బాగా చదివాను సంధ్య. నువ్వేంటో నాకు తెలీదా? నీకో విషయం చెప్తాను విను. ఎప్పుడు స్వీట్స్ తింటుంటే వెగటు పుడుతుంది. స్వీట్స్ గొప్పతనం తెలియాలంటే కారం రుచి తెలియాలి. అలాగే జీవితం ఎప్పుడు సాఫీగా సాగిపోతే బావుండదు. ఇలాంటి ఆటుపోట్లు రావాలి, అవి ఎదుర్కోవాలి. అదే జీవితం. నీ వయసెంత? నువ్వు చూసిన జీవితం ఎంత? రేపు మంచి జరుగుతుందనే ఆశ మనిషిని 100 ఏళ్లు బతికిస్తుంది. రేపు ఎవరినీ చూడలేను అనే ఆలోచన మనిషిని ఈరోజే చంపేస్తుంది. ఎవరిదాకో ఎందుకు, నీ విషయమే తీసుకో. ఆ రోజు నువ్వు నలుగురు దృష్టిలో తప్పు చేసిన మనిషివయ్యావు. నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేదా? చెప్పు సంధ్య. కానీ తర్వాత నిజమేంటో నాకు తెలిసింది. ఈలోపే నువ్వేదైనా చేసుకొనుండుంటే, ముద్ర పడిందని ఎవరికీ కనిపించకుండా పోయుంటే, ఏమో మీ అమ్మకి అలాంటి పరిస్థితే వచ్చిందేమో. అలా ఎందుకు ఆలోచించలేవు? పాజిటివ్గా ఆలోచించు.
లోకాన్ని ఎదిరించడానికి సిద్ధపడాలి కానీ భయపడకూడదు. పాజిటివ్గా బతకడం నేర్చుకో. ఇలా నీకు నువ్వు శిక్ష విధించుకొని ఒంటరిగా మిగిలిపోకు. కమాన్ సంధ్య. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏదైనా కొత్త పార్టీ దొరికిందా? ఎందుకురా కొట్టావు? ఉన్న దరిద్రాన్ని వదిలించుకోలేక చేస్తుంటే కొత్త పార్టీ కావాలా నీకు? ఏమైందిరా? మనం మర్డర్ చేసిన విషయం మూడో కంటికి తెలియదనుకున్నాం, కానీ తెలిసిపోయిందిరా. ఏంట్రా నువ్వు అనేది? ఆ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికిన పోలీసులు గుర్తుపట్టి పేపర్లో వేశారు. అది చూసి ఓ ఆటో డ్రైవర్ గారు గుర్తుపట్టాడురా. అంటే ఆ రోజు వాళ్ళని తీసుకురావడానికి నువ్వే వెళ్ళావు కదూ? వాడు నిన్నే నన్నే గుర్తుపట్టాడు. వాడు స్టేషన్కి వచ్చి నన్ను చూస్తే గుర్తుపట్టేస్తానని చెప్పాడంట. నువ్వు దొరికితే అందరం దొరికిపోతావు. ఈ మర్డర్ చేసింది మనమే అని తెలిసిపోతుంది. వాడు వాక్కుండా మంత తాగించండి రా. మనం దొరికిపోతాం రా. నేను దొరికిపోతాను రా. వాడు బ్రతుకుంటే మనకు చాలా ప్రాబ్లం. ముందు ఆటో డ్రైవర్ని చంపేయాలి. మరో మడ్రా? మర్డరే, కానీ మర్డర్లా ఉండకూడదు. వాడు ఎలా ఉంటాడో నీకు బాగా తెలుసు కదరా? తెలుసురా, నాకడి ఫేస్ బాగా గుర్తుంది. అయితే పద, వెతికి ఎక్కడ దొరికితే అక్కడ వేసేద్దాం. మనం కాదురా, వేరే వాళ్ళతో ఈ పని పూర్తి చేయించాలి. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ఏరియా మొత్తం మీద ఈ ఇన్స్టిట్యూట్లోనే జావా బాగా నేర్పిస్తారట. నాకు జావా నేర్చుకోవాలనుందని నీకెలా తెలుసమ్మా? నేను నీకు అమ్మనని చెప్పాను కదా, నాకెందుకు తెలీదు? రా.
చెప్పండి మేడం. మా అమ్మాయిని ఇక్కడ జావా కోర్సులో చేర్పించాలి. సార్ లోపల ఉన్నారు, పిలుచుకొని వస్తాను, మీరు అలా కూర్చోండి మేడం. ఓకే. సార్, కొత్త స్టూడెంట్ వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను, కాసేపు వెయిట్ చేయమను. హలో. ఎప్పుడు? నేను వస్తున్నాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, నాకు చిన్న పనుంది. ఓ పంచే. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని ఫీజు కట్టి నువ్వు జాయిన్ అయిపో. నేను తర్వాత కలుస్తాను. ఉండమ్మా, మనం కలిసే వెళదాం. లేదమ్మా, నాకు అర్జెంటు పనుంది, నేను వెళ్ళాలమ్మా. సార్, మీరా? నువ్వు? సార్, మీరు మా తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. బస్ స్టాప్. గుర్తొచ్చావమ్మా. మీ తాతయ్య గారికి ఎలా ఉందమ్మా? బాగుందండి. నేను ఇక్కడ జావా నేర్చుకుందామని వచ్చాను. అలాగా? ఈ చుట్టుపక్కల ఈ ఇన్స్టిట్యూట్ బాగా ఫేమస్ అని మా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. మా అమ్మ కూడా వచ్చింది. అర్జెంట్ ఫోన్ ఇస్తే బయటకెళ్లారు. అలాగా? రామ్మా. సురేంద్ర, ఓ ఫామ్ ఇవ్వు. ఈ ఫామ్ ఫిలప్ చేయమ్మా. ఇక్కడో సైన్ చేయి, ఇక్కడో సైన్ చేయి. అయ్యయ్యో, ఏంటి ఇది? ఏమైంది? యాక్సిడెంట్ అయింది ఆంటీ, కాలు ఫ్రాక్చర్ అయింది. అవును మమ్మీ, బొటన్ వేల్ దగ్గర చిన్న ఫ్రాక్చర్ అయిందట, రెస్ట్ తీసుకోమని చెప్పారు. అలా ఎలా పడ్డావే? నేను పడలేదు, వాడే పడేశాడు. ఎవడు వాడు? అదే ఆ క్వాలిస్ వాడు, దరిద్రుడు. స్పీడ్గా వచ్చి పక్కనే బ్రేక్ వేశాడు. భయపడి హ్యాండిల్ పక్కకు తిప్పాను, బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను. ఇప్పుడు నిజం చెప్పు. ఇదే వెళ్ళి వాడికి కటింగ్ ఇవ్వబోయింది ఆంటీ, జారి పడింది. సిగ్గులేదు? ఇక నుంచి ఆ బండి తీసుకుని బయటికెళ్ళు, అప్పుడు చెప్తాను.
అది కాదు మమ్మీ, అక్కడ ఇసుక ఉంది, స్కిడ్ అయి పడిపోయాను. అయినా నీకు కాస్త దూకుడు ఎక్కువైందిలే. మేము వెళ్ళొస్తాం ఆంటీ. బాయ్ ఉషా. బాయ్. బాయ్. చూసావా మమ్మీ, నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన సంధి వచ్చిందేమో. పొగరు. దానికి నువ్వు చెప్పావా? ఆ చెప్తారు, నాకు యాక్సిడెంట్ అయింది, వచ్చి చూసిపో అని చెప్తారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఏ రోజు ఇంటికొచ్చేది కదా, ఈ రోజు ఎందుకు రాలేదు? తను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఉంది, నేనే తీసుకెళ్లాను. ఎందుకు? జావా నేర్చుకుంటుందట, అందుకు. అక్కడ ఉండగానే నీ ఫోన్ వచ్చింది. దానికి చెప్తే పరిగెత్తుకుంటూ వస్తుందని నేనే చెప్పలేదు. అయినా ఈ మధ్య దానికి నా మీద ప్రేమ తగ్గిందిలే మమ్మీ. అలా ఎందుకు అనుకుంటావు? ఎందుకా? ఆ రోజు నుంచి నాకు ఫోన్ కూడా చేయలేదు. పోనీ నువ్వు చేసావా? నేనెందుకు చేయాలి? ఇంట్లో ఉండి లేనని అబద్ధం చెప్పించింది అది. నేనెందుకు ఫోన్ చేయాలి? నేను చెయ్యను. నాకు యాక్సిడెంట్ అయిందని నువ్వు దానికి చెప్పకు. అయితే నువ్వు తనకి మంచి ఫ్రెండ్వి కాదన్నమాట. అదెలా? మంచి ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి ఇగోలు ఉండవు. అవుంటే మంచి ఫ్రెండ్స్ కాలేరు. ఆలోచించు. సరే, అయితే ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి పెట్టేస్తాను. ఇప్పుడు చేయకు, ఓ గంట ఆగి మెసేజ్ పెట్టు. సరే మమ్మీ, నాకు కాఫీ ఇవ్వా ప్లీజ్? సాగితే జ్వరం అంత సుఖం లేదు. ముసలే, ముసలే, మో ఏంటే ముసలే, బట్టలు సర్దుకుంటున్నావు? ఏంటి నా మీద కోపం వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావా? అక్కడంటే అలిగి ఆ ఇంటికి వెళ్ళిపోయేదానివి, ఇక్కడెవరున్నారే? ఏంటి ముసలి అలా చూస్తావు? నేనేదో జోక్గా అన్నానులే. నిజంగా ఎందుకు బట్టలు సర్దుకుంటున్నావు? ఊరికి వెళ్తున్నాన్రా. ఏ ఊరికి? వైజాగ్కి. ఎందుకు? ఉషా కాలు విరిగిందట, చూసొస్తాను. అవునా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. నేను బయలుదేరుతున్నాను. నన్ను రైల్వే స్టేషన్ దాకా దింపు. ముందు ఎవరు చెప్పారో చెప్పు. మీ తాతయ్యరా. అయితే అది ఖచ్చితంగా అబద్ధమై ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీలేదు. ఇటివ్వరా. నీకన్నీ అలాగే అనిపిస్తాయిరా, కానీ ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేనే ఫోన్ చేశాను. నిజంగానే ఉషకి కాలిరిగింది. అయితే నాకు ఫోన్ చేస్తుంది కదా, ఎందుకు చేయలేదు? నువ్వు మళ్ళీ వైజాగ్ రావడం ఇష్టం లేక? అదేం కాదులే, నిన్నిక్కడ ఉంచడం ఇష్టం లేక. అవును, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు కనీసం అన్నం వండి పెట్టేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు నేను చచ్చినట్టు తాతయ్య దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని మీరందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు కదూ. నీ అంత నీచంగా మేం ఆలోచించలేం. అయినా ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయిరా నీకు? ఎందుకంటే నువ్వు చేసే పనులు చూసి. ఊరు లేదు, ఏమీ లేదు, ఇంట్లోనే ఉండు. నేనుండన్రా. నువ్వు మనవడివి అయితే అది నాకు మనవరాలు. ఎలా ఉందో ఏంటోనని నా మనసు లాగుతూ ఉంటుంది. అందుకే నేను వెళ్ళి చూసొస్తాను. మరి నేనేం కావాలి? నాకు వండి పెట్టేదెవరు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నువ్వు సరిగ్గా ఉండి ఎవరింటికి వెళ్ళినా నిన్ను మహారాజులా చూసుకుంటారా. ఇప్పుడు బయటపడ్డావు చూసావా? నువ్వు ఈ వంకతో వెళ్ళిపోతే నేను ఎలాగైనా ఎవరింటికో ఒకరింటికి వెళ్ళాలని మీరంతా కలిసి ఆడిన మరో డ్రామా. ఇదంతా అబద్ధం. ఛీ, నువ్వు మారవురా. ఇదిగో చూడు, నువ్వు దించినా దించకపోయినా నేను వెళ్ళిపోతున్నాను. ఏ ముసలి, ఆగవే, వస్తున్నా, ఆగో.
అన్నా వేసేద్దామన్నా. రేయ్ ఇక్కడ కాదురా, ఎవరూ లేని ప్లేస్ చూసి మూడో కంటికి తెలియకుండా. ఎలాగన్నా మరి? రేయ్ కొంచెం దూరం వెళ్ళలేరా, ఎక్కడైతే జనాలు తక్కువగా ఉంటారో ఆడనే వేసేద్దాం. సరేనా? ఆ. తప్పు నీ దగ్గర పెట్టుకుని నన్ను అంటావేంట్రా? చల్ అరే అంటావురా నన్ను? నన్నే చొక్కా పట్టుకుంటావురా? ఎంత ధైర్యం నీకు?